భారీ వర్షాలకు భాగ్యనగరంలోని జంట జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. మరో 2 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో బల్దియా అప్రమత్తమైంది. సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భాగ్యనగరంలో వర్షాలు, జలాశయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాలలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని జలాశయాలన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. అటు జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కావచ్చు, ఇటు హుస్సేన్ సాగర్ కావచ్చు, FTL పరిధికి దగ్గరగా వచ్చాయి. ప్రస్తుతం మనం హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్ లో చూస్తున్నాం. ఈ జలాశయం నిండా నీటితో జలకలను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాలు కూకట్పల్లి నాలా నుండి వరద నీరు వచ్చి ఇక్కడ హుస్సేన్ సాగర్ లో చేరుతుంది. అయితే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ వచ్చేసి 513.41 మీటర్లు, మాక్సిమం వాటర్ లెవెల్ 514.75 మీటర్లు. ప్రజెంట్ వాటర్ లెవెల్ అయితే 513.21 మీటర్లు ఉంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 450 క్యూసెక్లు ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. హుస్సేన్ సాగర్ నుంచి నీటిని బయటకు పంపే గేట్లను ఎత్తివేసి వచ్చిన నీటిని వచ్చినట్టే మూసీ నదిలోకి పంపిస్తున్నారు. అయితే ఈ రోజు సాయంత్రం వరకు నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే GHMC అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ సతీష్ తో రజిత, HMTV, హైదరాబాద్.